ఛాంపియన్స్ ట్రోఫీ 2025 స్క్వాడ్‌లో మహమ్మద్ సిరాజ్‌ని సెలెక్ట్ చేయలేదని చాలా మంది ఫ్యాన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే సిరాజ్ చూసుకుంటే రీసెంట్ టైమ్స్‌లో సరైన రిథమ్‌లో అయితే కనిపించట్లేదు. అందుకే తన స్థానంలో హర్షదీప్ సింగ్‌ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక హర్షదీప్ సింగ్ గురించి మాట్లాడాలంటే రీసెంట్‌గా జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో అతనే హైయెస్ట్ వికెట్ టేకర్. అంతేకాకుండా అతను ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్. కాబట్టి ఆ లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ ఉంటుంది కాబట్టి హర్షదీప్ సింగ్‌ని సెలెక్ట్ చేయడం జరిగింది. అంతేకాక మన మ్యాచ్‌లు ఆడేది దుబాయ్‌లో. అంటే అక్కడ స్పిన్నర్స్‌కి ఎక్కువ హెల్ప్ ఉంటుంది. కాబట్టి మన టీంలో ఇద్దరు జెన్యూన్ ఫాస్ట్ బౌలర్స్ మాత్రమే ప్లేయింగ్ 11లోకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల బుమ్రా మరియు షమీకి బ్యాకప్‌గా మాత్రమే హర్షదీప్ సింగ్‌ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకవేళ సిరాజ్‌ని గనుక సెలెక్ట్ చేసుంటే తను ప్లేయింగ్ 11లోకి వస్తాడా లేదా అనేది కూడా అనుమానమే. ఫామ్‌లో లేని సిరాజ్‌ని సెలెక్ట్ చేయడం కన్నా లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ ఉన్న హర్షదీప్ సింగ్‌ని సెలెక్ట్ చేస్తే టీమ్‌కి బ్యాకప్ పేసర్‌గా పనికొస్తాడు. కాబట్టి హర్షదీప్ సింగ్‌ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో సిరాజ్‌కి ఎలాంటి అన్యాయం అయితే జరగలేదు. అయితే సిరాజ్ మళ్ళీ ఐపీఎల్ ఆడి తన ఫామ్ ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు టీమిండియాలోకి వచ్చే అవకాశం అయితే లేకపోలేదు.